వాసం బాలరెడ్డి ఆకారం వాసం బాలరెడ్డి గారు ఆకారం డైరెక్టర్ సిరాజ్నగర్ యాదగిరి అయిందర్ ఆకారం ఉప సర్పంచ్ అలాగే ఉప్పాక గారికి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ వారికి లెటర్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎరుకల ఆదివాసీ ఏకలవ్య సంఘం వారు పూర్తి మద్దతు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు నీలం మధు గారికి వారి యొక్క లేఖను సమర్పించడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే చేతి గుర్తుకే నీలన్న మదన్న నాయకత్వం తెలంగాణ రైతాంగం 9 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు ఉన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అనగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగమాగమవుతున్నారు. ఈ జిల్లాలో ఉన్న హరీష్ రావుకి అయితే మతి భ్రమించింది. గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టిండు. ఆన మీద మాత్రం పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయిన హరీష్ రావు ఈరోజు రాజీనామా లెటర్ రాస్తుంది. నేను రాజీనామా చేస్తే నువ్వు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నావు, రాజీనామా లెటర్ ఎక్కిస్తావు కూడా తెలియదు నీకు. కేవలం ప్రజల్ని మోసం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ రైతులు పొందబెడతారు అని చెప్పి నువ్వు ఒక నాటకం ఆడుతున్నావు తప్ప ఈ రాష్ట్ర రైతాంగం మీద నీకు ప్రేమ లేదు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 15 తారీఖు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తాం. నువ్వు రాసి పెట్టుకో. నీకు కూడా భూమి ఉంది, నీకు కూడా రుణమాఫీ చేస్తాం. నీ మేనమామకు రుణమాఫీ చేస్తాం. నీ పిల్లనిచ్చిన మామకు కూడా రుణమాఫీ చేస్తాం. ఖచ్చితంగా నువ్వు నా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు ఉన్నాయి. గతంలో మీడియాలోనే చెప్పినావు నువ్వు. శ్రీనివాస్ రెడ్డికి అకౌంట్ నుంచి పైసలు పంపించిండు, రైతులను ఆదుకున్నాడు, రైతుల కేసులకు పైసలు పంచుకున్నావు. అదే నిలువెట్టు సాక్ష్యము. ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత నీ మీద కేసు పెట్టుడే, నిన్ను చెంచల్ కూడా జైలుకు పంపించుడే. నీకు చెప్తున్న ములాఖాత్కి వస్తే చెంచల్ కూడా జైలుకు. సిద్దిపేట ఫేమస్ ఉంటుంది ఒకటి, ప్రేమ్ నగర్ పూరి అంటారు. ఆ ప్రేమ్ నగర్ పూరి నేను తిరిగి సభ్యుడు అనుకుంటున్నావు. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం మీద నువ్వు నిధులను ఎక్కపోయినావు. నువ్వు దొంగవు. ఈ నియోజకవర్గాలు అడుగు పెడితే మాత్రం అరుగునే ఉంటుంది. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు చెత్త మా దగ్గర వేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోగానే నిన్ను చెంచాలకు కూడా జైలు పెట్టు. భూపల్లి మిరుదోటి ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ప్రజలు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు ఆధ్వర్యంలో మా చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న, అదేవిధంగా గాలిరెడ్డి అన్న, ఎంపీపీ సాయిల్ గారు, నరేందర్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువజన సంఘ నాయకులు, ఎన్ఎస్యు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేస్తూ ప్రజలకు మధ్యలోకి పోయి ప్రజలకు చెప్తున్నాం. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది. మా పాలన ఈ 120 రోజులలో 4 నెలల్లో 100 రోజులలో ఎట్లయితే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు కూడా నిర్వహిస్తున్నాం. 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. 5 గ్యారెంటీలలో నిర్వహించడంలో కూడా అక్కలు చెల్లెళ్ళు ఒక మాట చెప్తారు మాకు. మేము బస్సు ప్రయాణం చేస్తుంటే, ఉచిత ప్రయాణం చేస్తుంటే
చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కాలేజ్కి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే మా మేనమామ బస్సు పంపించి మనను స్కూల్ దాకా డ్రాప్ చేపిస్తుండని చెప్పి రేవంత్ అన్నకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కార్మికులు ఒక మాట చెప్తారు, మేము నెలకు 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాం. ఆ 12,000 జీతాలలో నెలకు మాకు ఇంటి కిరాయి అయినా సరే కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, బస్ పాస్ కట్టడానికి బస్ ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందిని తీసేసి ఈ 100 రోజులలో రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కరెంటు జీరో బిల్లు కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరోగా కడతారు. ఎందుకంటే 600 నుంచి 800 రూపాయలు ఇస్తుంది 200 యూనిట్లకు. 800 రూపాయలు ప్రతి నెల సేవ్ చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా బస్ పాస్ అయినా బస్ కిరాయిలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఒక కుటుంబానికి సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక నెలకు మాకు ఒక 3,000 రూపాయలు సేవ్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. అదేవిధంగా వంట గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీపం పథకం కింద కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా గ్రామం నుండి చాలామంది చేరికలు జరిగినాయి. అట్లనే కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ విభాగం నుండి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీల అమలు హామీ ఏదైతే ఉన్నారో దానికి సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాము. అట్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన లాంటి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా సామాన్య ప్రజానికానికి, అట్లనే చాలా కింది స్థాయి ప్రజానికానికి కూడా బడుగు బలహీన వర్గాలకు ఆ యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి తెలియజేసేది ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్కీముల పేరిట స్కాములు తప్ప అందులో ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి మేము అన్ని రకాలుగా ఆలోచన చేసుకొని రామకపేట గ్రామ ప్రజలకు కావచ్చు, ఇంకా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున మేము చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ప్రజల వద్దకు పాలన లాంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజాప్రభుత్వం ఏర్పడే సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత మంచి పాలన మనం చూడబోతూ ఉన్నాం. 5 లక్షలకు ఒక ఇల్లు పథకం, ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్లకు ఇంటి పథకాలు ఇవ్వటము, ఈ రకంగా ప్రజలకు చాలా మంచి సుపరిపాలన అందిస్తారనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఉన్నాము. అది జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ కాగానే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రజలకందరికీ విజ్ఞప్తి, చాలా సంపూర్ణమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు ఏదైతే ఇస్తుందో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి నీలం మధు గారిని పార్లమెంటుకు ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.